కరివేపాకైపోయారు పిఠాపురం వర్మ. అవసరానికి వాడుకున్న కూటమి నేతలు పక్కన పెట్టేశారు. జనసేనాని గెలుపులో కీలక భూమిక వహించడమే వర్మకు శాపంగా మారిందా? ఒకప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చాటిన వర్మకు ఎందుకీ కర్మ? ఎమ్మెల్సీ ఇస్తామని ఊరించి చివరికి తూచనడం వెనుక పార్టీ వ్యూహం ఏంటి? జనసేన పుండు మీద కారం చల్లుతున్న సమయంలో పిఠాపురం ఫైర్ బ్రాండ్ దారెటు? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది అన్నట్టే ఉంది వర్మ పరిస్థితి. పొత్తు ధర్మంలో పిఠాపురం సీటును త్యాగం చేస్తున్న టీడీపీ నేత ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు సహకరించాలని ఎన్నికలకు ముందు వర్మ చేతులు పట్టుకుని అడిగారు. వర్మ మొండికేస్తే ఏం జరుగుతుందో తెలిసిన చంద్రబాబు కూడా ఎమ్మెల్సీ ఇస్తానని నమ్మబలికి చివరికి మొండి చేయి చూపారు. శాసన మండలిలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో అందులో ఒకటి వర్మకు ఖాయమనుకున్నారంతా. చివరిదాకా ఆశగా చూసిన వర్మకు అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీ అగ్రనాయకత్వంపై ఫైర్ అవుతున్నారు పిఠాపురం తమ్ముళ్లు. వాస్తవానికి వర్మకు ఈసారి ఎమ్మెల్సీ పక్కా అంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషం దాకా ఎదురుచూస్తున్న టీడీపీ అధికార ప్రతినిధి వర్మకు ఆశాభంగం తప్పలేదు. పిఠాపురంలో మాస్ లీడర్గా వర్మకు పేరుంది. గత ఎన్నికల్లో కూటమి పార్టీలో పొత్తులో జనసేనకు సీటు కేటాయించడంతో వర్మ అనుచరులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ చివరికి అధినేత నచ్చజెప్పడంతో పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ఎమ్మెల్సీ మీరేనని పార్టీ అధినేత నుంచి హామీనే తప్ప ఇప్పటిదాకా వర్మకు పదవి మాత్రం దక్కలేదు. ఒక పక్క ఎమ్మెల్సీ స్థానం దక్కలేదనే నిరాశలో ఉన్న వర్మపై మెగా బ్రదర్ పుండు మీద కారం చల్లినట్టు వ్యవహరించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గెలుపులో అసలు వర్మ పాత్ర లేదన్నట్టు నాగబాబు పరోక్షంగా మాట్లాడడం, ఒకవేళ పవన్ని మేమే గెలిపించామని ఎవరైనా అనుకుంటే వాళ్ల కర్మ అని మాట్లాడడం వర్మను మరింత కించపరిచినట్లయింది. వర్మని పార్టీ అధిష్టానం నమ్మించి మోసం చేసిందనే అభిప్రాయంతో ఉంది పిఠాపురం టీడీపీ క్యాడర్. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ వైసీపీలోకి వెళితే ఎలా ఉంటుందనే రాజకీయ చర్చ పిఠాపురం సర్కిల్స్లో వైరల్గా మారింది. వైసీపీలో ఉన్న వంగా గీత జనసేనలోకి వెళతారని, అదే జరిగితే వర్మ వైసీపీ కండువా కప్పుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. తన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు మొదలు కావడంతో వాటికి బ్రేకేశారు వర్మ. చంద్రబాబుతో 23 ఏళ్లుగా తన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందన్నారు. పదవి రానంత మాత్రాన బాధపడనని, తనకు అధినేత న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సమీకరణాలతో ఈసారి పదవి ఇవ్వలేకపోయి ఉండొచ్చని తనని తాను సముదాయించుకున్నారు. పిఠాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశమే తనకు పెద్ద పదవంటున్నారు వర్మ. ఎన్నికల సమయంలో కూటమి నిర్ణయానికి కట్టుబడి తన కుటుంబమంతా కష్టపడి పనిచేశామని వర్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యకర్తల సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించాలని వర్మ పిలుపునిచ్చారు. మొత్తానికి ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయనే సామెత పిఠాపురంలో నిజమైంది. సీటు త్యాగం చేసిన వర్మకు తగిన న్యాయం జరగలేదన్న భావనతోనే ఉన్నారు టీడీపీ నేతలు. జనసేన నాయకులు డామినేట్ చేయడంతో పిఠాపురంలో టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో వర్మ ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నా భవిష్యత్తులో న్యాయం జరగకపోతే ఆయన రియాక్షన్ వేరేలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈలోపు వర్మకు చంద్రబాబు ఎలాంటి న్యాయం చేస్తారో అంతా వెయిటింగ్.